Hey guys, welcome back to my YouTube channel. This is Sarni2326 vlogs. So we are coming back to another video. So ఇదేంటంటే విజిటింగ్ టు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు thumbnail చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఆ రోజు మా సిస్టర్ బర్త్డే కూడా. సో ఆ సందర్భంగా ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తే మాకు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే అందులో కొత్తవి ఎస్టాబ్లిష్ చేశారు కదా, సో అవి కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి అది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో అందులో 2 స్లాట్స్ ఉన్నాయంటే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 PM, ఇంకోటేమో ఆఫ్టర్నూన్ 2 PM టు నైట్ 9 PM అనమాట. సో మేము ఆఫ్టర్నూన్ స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ చూసేది ఉంటుంది, తిరిగేది ఉంటుందని చెప్పి మేము అది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ వీ ఫైనల్లీ ఎంటర్డ్ ఇన్ టు రామోజీ ఫిలిం సిటీ. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ స్లాట్ అని చెప్పాను కదా, సో చాలా ఎండగా ఉందన్నమాట. ఇంకా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఈ స్లాట్ అనేది. సో అందరికీ వాళ్ళు ఇవి ఇస్తారు, బ్యాచెస్. అక్కడ చెక్ ఇన్ చేసుకున్నాక మనకి బ్యాచెస్ ఇస్తారనమాట. సో అవి మనం పెట్టుకోవాలి. సో రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ నుంచి లోపలికి పికప్ వ్యాన్ దగ్గరికి రావడానికి మనకి బస్సు ఉంటుందన్నమాట. సో అందులో మేము అందరం వచ్చేసాం. సో రామోజీ ఫిలిం సిటీలో మొత్తం 47 సౌండ్ స్టేజెస్ ఉన్నాయంట, కానీ మేము అందులో కొన్నే చూడగలిగాం అంటారు. కానీ మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM మొత్తం కవర్ చేస్తారంటారు, కానీ అది చేయలేరు. సో అందులో మేము కొన్నే చూసామన్నమాట. సో అవన్నీ ఇక్కడ ఇంకా ఫోటో సెషన్స్ మొదలైపోయినాయి అనమాట. సో ఇంకెవ్వరు లేనప్పుడు ఇంకా ప్రశాంతంగా ఫొటోస్ దిగుతాం కదా. సో అక్కడ వాళ్ళు ఫొటోస్ తీస్తుంటే నేను క్లిప్స్ షూట్ చేస్తున్నాను అనమాట.
సో ఇక్కడ రామోజీరావు గారు తెలుసు కదా. సో రామోజీ ఫిలిం సిటీ యొక్క ఫౌండర్ అనమాట. సో రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఇక్కడ ఏంటి అంటే ఆయన మూవీస్ మీద చూపెట్టిన ఇంట్రెస్ట్ కానీ రామోజీ ఫిలిం సిటీలో ఏవైతే షూట్స్ చేశారో అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ వేసి ఒక 1 minute వీడియో కింద పెట్టారనమాట. సో ఇక్కడ అది అయ్యాక మేము ఫస్ట్ ఫుల్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మా అక్క పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. సో ఇదేంటంటే రేసింగ్ బైక్స్ లాగా ఒక సీరియల్లో కానీ ఒక సినిమాలో కానీ వెనకాల సౌండ్స్ అవన్నీ ఎట్లా ఆపరేట్ అవుతాయి అన్నది రియల్ ఫ్యాక్ట్ ఇక్కడ చూపిస్తున్నారు. సో ఫ్యామిలీలో ఎవరో ఒకరు రావచ్చు అంటే మా అక్క పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిందనమాట. సో ఫుల్ వీడియో నేను ముందు పెడతాను, ఫుల్ వీడియో చూసేయండి. సో ఇక్కడ అసలు నిజంగా బైక్ రేసింగ్ ఎలా చేస్తారో అట్లా మొత్తం గెటప్ వేసుకొని వచ్చారనమాట లోపలికి వెళ్ళి. సో ఇక్కడ యాక్షన్ సౌండ్ అని చెప్తారు కదా ముందు ఫార్మాలిటీస్, సో అవన్నీ చెప్తున్నారనమాట. ఫుల్ కామెడీ అనిపించింది. వాళ్ళు ఏంటంటే ఇట్లా ట్విస్ట్ చేయండి బైక్ని అని అంటే వాళ్ళు తెగ ఊపేస్తున్నారనమాట. వాళ్ళు అక్కడ చెప్తున్నారు డైరెక్షన్స్ స్లోగా అని చెప్పి. సో ఇక్కడ యాక్షన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారనమాట. అసలు నిజంగా రేస్ చేసే వాళ్ళు కూడా ఇంత కాన్సన్ట్రేట్ చేసి చేయరేమో, అలా చూస్తూ రేసింగ్ చేస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది. సో బైక్ రేస్ చేసినప్పుడు నార్మల్గా పక్కకి అట్లా చూడకూడదు కదా. సో ఇంక అట్లా చూస్తూ వద్దన్నారనమాట. సో హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. నిజంగా అసలు ఎంత క్రేజీ అనిపించిందంటే, ఒక పక్క మెమరబుల్గానే ఉంది, ఇంకో పక్క వాళ్ళు చేసే మూమెంట్స్ అన్నీ చూస్తుంటే ఫన్నీ అనిపిస్తుంది అనమాట. నిజంగా వీళ్ళు ఇంతే కాన్సెంట్గా చేస్తారా లేదా అని చెప్పి. సో ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఇవేమీ మేము చూడలేదన్నమాట. జస్ట్ ఆ రిక్షాది మేము చూసాము. ఈ బైక్ రేసింగ్ ఏమన్నా కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారేమో తెలియదు, కానీ ఇంతకుముందే మేము ఇది అటెండ్ అవ్వలేదన్నమాట. ఈ స్క్రీన్కి మేము వెళ్ళలేదు. సో ఇదేంటి అంటే కనెక్టింగ్ ఇంకో స్క్రీన్ అనమాట. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ ట్యూన్, అంటే బైక్ రేస్ చేస్తున్నప్పుడు ఇంజన్ సౌండ్, గాలి వస్తున్నప్పుడు విండ్ సౌండ్, షూట్ చేస్తున్నప్పుడు గన్తో ఆ బుల్లెట్ సౌండ్, అవన్నీ కూడా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ అనేవి వీళ్ళు ఇంతకుముందు చేసిన రేసింగ్ వీడియోకి యాడ్ ఆన్ చేస్తారనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఫైనల్ 3rd స్క్రీన్లో ఉంటుంది. అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. అది ఫైనల్ అవుట్పుట్ అనమాట.
ఎలా అనిపించింది ఫైనల్ అవుట్పుట్, మీకు కూడా నచ్చిందా? సో మాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే కనుక కామెంట్స్ బిలో. సో ఆ స్క్రీనింగ్ అయిపోయాక మాకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, లైక్ గైడ్ టూర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ అని చెప్పి. సో ఇంక అక్కడి కోసం మేము వెళ్తున్నాము. ఆ బస్సు ఎక్కేస్తే మాకు ఇంకా గైడ్ టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. అది అప్రాక్సిమేట్లీ ఒక 10 minutes పట్టింది అనమాట. సో అక్కడ ఏం చూపిస్తారంటే రామోజీ ఫిలిం సిటీలో ఏ అయితే ఏరియాస్ మూవీస్లో ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఈ మూవీస్లో యాడ్ చేశారు, ఈ మూవీస్లో ఉంటుంది అని చెప్పి మనకి చెప్తారనమాట. సో ఫైనల్లీ మేము ఆ పికప్ వ్యాన్ అయితే ఎక్కేసాము. సో ఇక్కడంతా ఏంటంటే గైడ్ చెప్తున్నట్టు మనం షూటింగ్ తీసానమాట. సో అక్కడక్కడ క్లిప్స్ అనేవి కొన్ని మిస్ అయ్యి ఉంటాయి. సో ఫుల్ వీడియో చూసేయండి. సో ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది యురేకా అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ అనమాట, గిన్నీస్ బుక్ రికార్డు. సో ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే అంతా డాన్సింగ్ జోన్స్ అనమాట. మూవీస్లో డిఫరెంట్ సాంగ్ ట్యూన్స్ బట్టి అక్కడంతా సెటప్ చేస్తారంట. అండ్ ఇక్కడ రైట్ నేను చూపిస్తుంది ఏంటంటే మొఘల్ గార్డెన్ అనమాట. సో ఈ మొఘల్ గార్డెన్ సెటప్ అనేది హిందీలో జోధా అక్బర్ అండ్ తెలుగులో రాజా అనే మూవీస్, ఇంకా కొన్ని మూవీస్ చెప్పారు. సో అందులో ఈ మొఘల్ గార్డెన్ అనేది మనకి చూపెట్టారనమాట షూటింగ్స్లో. సో అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూపిస్తుంది ఏంటంటే చెప్పాను కదా డాన్సింగ్ జోన్స్ అని చెప్పి. సో డిఫరెంట్ డిస్కో డ్యాన్స్కి ఒకలాంటి సెటప్. సో అట్లా వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు సెటప్ చేస్తారంట. అండ్ ఇది కూడా ఏంటంటే ఓల్డ్ మూవీస్లో ఈ టైప్ ఆఫ్ సెటప్ని యూస్ చేస్తారంట. వెనకాల సౌండ్ సిస్టమ్స్ పెట్టుకొని అట్లా ట్రయాంగిల్, గిటార్ అట్లా సెటప్స్ చేస్తారంట. సో చాలా పెద్ద కష్టమే ఉంది. మనం ఏంటంటే చాలా బాగుంది అనుకుంటాం, కానీ వెనకాల ఇంత సెటప్ చేస్తే కానీ మనకి మూవీ అంత హిట్ అవ్వదు. సో చూస్తేనే అర్థమైంది మనకు కూడా ఇలా ప్రాక్టికల్గా. సో నేను ఇంతకు ముందు చెప్పా కదా ఒక పాయింట్లో మేము చాలాసార్లు తిరిగామని చెప్పి. సో అదే అనమాట ఈ పాయింట్. సో దీన్ని ఏంజల్ ఫౌంటైన్ విత్ గ్రీక్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇది కగ్డమ్ మూవీలో యాక్ట్ చేశారంట. అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూపిస్తుంది ఏంటంటే సెర్మనీ ప్లేస్ అనమాట. సో ఏదైనా మూవీస్లో ఏమైనా సెర్మనీస్ చేస్తే ఇలాంటి ప్లేసెస్లో చేస్తారంట. అండ్ ఆల్సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఈవెంట్ చేస్తాం కదా అల్లు అర్జున్, సో ఆ ఈవెంట్ ప్లేస్ కూడా ఇక్కడే షూట్ చేశారంట. అండ్ ఇక్కడ లెఫ్ట్ పైన చూపిస్తుంది ఏంటంటే సబ్సా మెహందీ రాజస్థానీ థీమ్ అంట. సో రాజస్థానీ థీమ్లో ఇట్లా కన్స్ట్రక్ట్ చేసి ఆ మూవీస్కి ఈ ప్లేసెస్లో షూట్ చేస్తారంట. సో అండ్ ఇక్కడ లెఫ్ట్లో ఇంకోటి వస్తుంది ఏంటంటే జపనీస్ గార్డెన్. సో చాలామందికి ఐడియా ఉంటుంది, సో జపనీస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఇట్లాంటి ఆర్కిటెక్చర్ ఉంటుందని చెప్పి. సో దీన్ని టీ గార్డెన్ అని కూడా అంటారు. సో అండ్ ఇక్కడ చాలా మూవీస్ తీశారంట, హిందీ మూవీస్. సో ఏదైనా టూర్కి వెళ్తున్నప్పుడు కానీ ఈ సెటప్ని యూజ్ చేస్తారంట. అండ్ ఇక్కడ డిఫరెంట్ హౌసెస్ చూపెట్టారు డిఫరెంట్ మూవీస్లో. సో ఇదేమో రెబల్లో యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అత్తారింటికి దారేది. అండ్ ఇది వచ్చేసేమో దిల్వాలే మూవీలో యూజ్ చేశారంట. సో ఇలా చాలా సెటప్స్ ఉన్నాయి, కానీ లోపలంతా ఏమీ ఎంటీ అంట. సో తను చెప్పారు గైడ్ అతను, బయట ఇట్లా ఎక్స్పోజ్ అయి ఉంటుంది బట్ లోపలంతా ఎంటీ అని చెప్పి. అండ్ ఇది వచ్చేసరికి రైట్లో నార్త్ ఇండియన్ కాంప్లెక్స్ అనమాట. అంటే లైక్ బిల్డింగ్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవంతా కూడా అట్లా ఉంటుందంట. అండ్ ఇది వచ్చేసరికి తాజ్మహల్ చూపిస్తున్నారు చూడండి. అసలు తాజ్మహల్ అంటే ఓ ఆగ్రా అని అనుకుంటాము, బట్ ఇక్కడే వీళ్ళు తాజ్మహల్, మినీ తాజ్మహల్ అనేది కన్స్ట్రక్ట్ చేసేసారు. సో చాలామంది అంటున్నారనమాట, సో మేము చాలా ప్లేసెస్కి వెళ్ళిపోయాము తక్కువ బడ్జెట్లో అని చెప్పి. నిజంగా నాకు కూడా అలానే అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి ముంబై గేట్వే అనమాట. సో చాలామంది అన్నారు ముంబై గేట్వే ఎదుకోండి ఇక్కడే అని చెప్పి. అదిగోండి ముంబై గేట్వే. సో జస్ట్ 2 minutes వాక్ అవే అని చెప్పి సమ్ జోక్స్ వేస్తున్నాడు గైడ్ అతను. అండ్ ఇక్కడ ముందు చూపిస్తుంది ఏంటంటే మార్కెట్ లొకేషన్ అనమాట. సో మాస్ మూవీస్ కానీ ఏదైనా విలేజ్ మూవీస్ కానీ చూపిస్తారు కదా మార్కెట్స్, డిఫరెంట్ కాంప్లెక్సెస్లో డిఫరెంట్ అమ్ముతారని చెప్పి. సో అదనమాట ఈ ఏరియా. సో అంతా ఇక్కడిక్కడే ఉంది, మనకు కావాలంటే వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ రైట్లో బిల్డింగ్ మీరు చూస్తే అర్థమై ఉంటుంది, మేబీ నేను ఫాస్ట్గా తీసుంటా క్లిప్. సో అది శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు రౌండ్స్ వేస్తున్న క్లిప్ అక్కడ అనమాట. అండ్ ఇక్కడ ఫుల్ ఏరియా వచ్చేసరికి ఏదైనా గేమ్స్ ఆడాలన్నా అట్లా ఇక్కడ చూస్తారంట షూటింగ్. అండ్ ఇక్కడ పైన చూపిస్తుంది
ద ఫౌండర్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ, రామోజీరావు గారి ఒరిజినల్ హౌస్ అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అట్లా డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తూ తను చెప్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ నేను ముందు చూపిస్తుంది ఏంటి అంటే సౌత్ ఇండియన్ మార్కెట్ లొకేషన్ అంట. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే సౌత్ ఇండియన్ మార్కెట్ లొకేషన్ అంటే చిన్న కిరాణా కొట్టులాగా తెలుగు లెటర్స్తో అట్లా స్క్రిప్ట్ రాసి ఉంటుందంట. సో తెలుగు విలేజ్ మూవీస్ అట్లా అన్నా థీమ్ తీయాలన్నా అట్లా అక్కడ షూటింగ్ తీస్తారని చెప్పారు. అండ్ ఇక్కడ మధ్యలో అది రౌండ్ ఉంది కదా స్టాచ్యూ ప్లేస్ చేయడానికి. సో అక్కడ డిఫరెంట్ స్టాచ్యూస్ పెట్టేసి ఆ స్టాచ్యూ వాళ్ళ పేరుతో నగర్ అని పెట్టేస్తారంట. ఎగ్జాంపుల్ గాంధీ స్టాచ్యూ పెడితే గాంధీ నగర్ అని అట్లా డిఫరెంట్ స్టాచ్యూస్ పెట్టి అట్లా పెడతారంట. సో ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది, అది సీరియల్ షూటింగ్ అని అనుకుంటున్నాము. సో ఇంకా అట్లా డిఫరెంట్ చూపిస్తున్నారనమాట. సో అక్కడ కూర్చొని చూసారా, తను ఒక ఆర్టిస్ట్ అంట, లైక్ మేకప్ ఆర్టిస్ట్ లాగా చేస్తారంట. అండ్ ఇక్కడ మీ హౌస్ చూస్తే గుర్తు వచ్చే ఉంటుంది, ఇది చంద్రముఖిలో గుణశేఖర్ ఉన్నారు కదా డ్యాన్స్ మాస్టర్, సో వాళ్ళ హౌస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే పాతకాలపు విలేజ్ మోడల్ హౌస్ అనేది చూపిస్తున్నారు. సో పూరిల్లులు అట్లా ఫుల్ గ్రీనరీతో, అండ్ పిల్లర్స్ కూడా చూస్తే పాతకాలపు పిల్లర్స్ ఎలా ఉంటాయి ఆ మోడల్లో ఉన్నాయి. అండ్ కిటికీలు కూడా చూడండి. సో ఇక్కడ తను చెప్తున్నాడు, మీరు కావాలంటే ఇక్కడ నేను ఆపుతాను, లోపలికి వెళ్ళి చూడండి, మీకు ఆ వెనకాల వాల్ ఆ వాటరే కనిపిస్తుంది తప్ప లోపల మీకు ఏమీ హౌస్ లాగా ఏమనిపించదు అని చెప్పి. సో షూటింగ్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి, మేబీ అక్కడ సెటప్ చేస్తారేమో మంచాలు కానీ సోఫాస్ కానీ అట్లా హౌస్ అపీరెన్స్ వచ్చేలాగా. సో ఇంక అట్లా చాలా చూపెట్టారు. సో ఇంకా మేము బాహుబలి సెటప్కి వెళ్ళాలని చెప్పి ఇంకా లాస్ట్లో ఇది సెంట్రల్ జైల్ అంట. సో మూవీస్లో సెంట్రల్ జైల్ అంటే తగ్గ చూపిస్తారు కదా, సో ఇదే ఆ సెంట్రల్ జైల్, మేము అది కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. సో అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఆర్టిఫిషియల్ అంట. సో ఆ సెటప్ అప్పుడు ఆ సీన్ షూట్ చేసేటప్పుడు ఇలా రియల్ పర్సన్స్ని పెడతారంట. సో ఇక్కడ ఎందుకు ఆపారు అని అంటే వెళ్ళంగానే మాకు అక్కడ సెంట్రల్ జైల్లో సౌండ్స్ వస్తాయి కదా కొడుతున్నట్లు అట్లాగా. సో ఆ సౌండ్స్ అన్నీ వాళ్ళు ఆర్టిఫిషియల్గా జనరేట్ చేశారనమాట. సో మూవీస్లో కూడా ఇట్లానే జనరేట్ చేస్తారంట. ఇంకా అక్కడ డెడ్ బాడీ పెట్టడం అవన్నీ కూడా ప్లేసెస్ చూపెట్టారు, ఎగ్జాంపుల్ దృశ్యం లాగా. అండ్ ఆల్సో బాహుబలిలో మనకి పల్లెటూరు సీన్స్ చూపిస్తారు కదా విలేజ్ అట్మాస్ఫియర్ లాగా, అండ్ పుష్పాలో కూడా. సో అవన్నీ కూడా ఈ ఏరియాలో షూటింగ్ చేస్తారని చెప్పారనమాట. అండ్ ఇక్కడ పెద్ద బిల్డింగ్ లాగా ఉంది కదా, అదేంటి అంటే బాహుబలిలో మనకి ప్రభాస్ వాటర్ ఫాల్లో ఇట్లా చూపిస్తారు కదా ఇమాజిన్ లాగా. సో ఆ లోపలంతా కూడా అలా వాటర్ సెటప్ చేసి చూపించారంట. అండ్ ఇక్కడ నెక్స్ట్ మేము వెళ్ళింది ఏంటంటే మహాభారత్ పౌరవులు కాండవులు కూర్చొని అలా మీటింగ్ మాట్లాడుకుని ఉంటారు కదా, సో ఆ సెటప్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇంక ఇక్కడ అవన్నీ చూసేసుకొని రైల్వే స్టేషన్ కూడా చూసారు కదా సెటప్ ఎట్లా చేశారో, సో అది కూడా చూసేసుకొని కొంచెం లైట్గా స్నాక్స్ అయితే తినేసి మేము ఇంకా బాహుబలి సెటప్ అది 6కి క్లోజ్ అని చెప్పారనమాట. సో ఇంకా ఫాస్ట్గా మేము అవన్నీ చూసేసుకొని పికప్ వ్యాన్ ఎక్కేసాం బాహుబలి సెట్కి వెళ్ళడానికి. సో ఈ మధ్యలో అంతా గ్రీనరీ, అసలు మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఎంత ఓపిక వస్తుందో అర్థం కావట్లేదు. సో టోటల్ 666 ఏకర్స్ అని చెప్పారనమాట. ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న బాహుబలి సెటప్కి అయితే వెళ్ళిపోదాం రండి. అండ్ ఇంక ఇక్కడ మధ్యలో ఏమున్నాయంటే లైక్ బాణాలు వేస్తున్నప్పుడు బాడీకి సేఫ్గా పెట్టుకుంటారు కదా, సో అవన్నీ కూడా చూపించారనమాట. అండ్ ఆల్సో హెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే లైక్ ఏమన్నా పాతకాల మూవీస్లో కోడ్లు ఏమన్నా చూపించాలన్నా సరే అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ముందు క్లిప్లో ఉంటాయి, చూసేయండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా.
ఫైనల్లీ ఎంటర్డ్ ఇంటూ బాహుబలి థీమ్ సెట్. సో ఆ లెఫ్ట్ రైట్ అంతా మీరు కనుక చూస్తే మొత్తం పోస్టర్స్, ఆ మూవీలో చేసిన హిట్ సీన్స్ కానీ అవన్నీ కూడా పోస్టర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఎంట్రన్స్లో చూస్తే కనుక బాహుబలి మినీ సెటప్ అనేది చేశారు. చాలా బాగుందనమాట. మేము వెళ్ళే టైంకి అందరూ ఫుల్ రష్ ఉండేసరికి నేను ఫోటో తీసుకోలేకపోయాను. చివరికి ఎట్టగోలకి ఫోటో అయితే తీసుకొని థంబ్నెయిల్లో యాడ్ చేశాను, మీరు చూసే ఉండుంటారు. ట్విస్ట్ ఏంటంటే బస్సులో అందరికన్నా లాస్ట్ మేమే దిగుతున్నాము. సో ఇంకా మేము వెళ్ళేసరికి అందరూ పాపులర్ సెటప్స్లో అన్నిట్లోనూ ఉండిపోయారనమాట. సో కరెక్ట్గా షూటింగ్ తీయలేకపోయాను. సో కొంచెం క్లమ్జీ అయింది. సో ఇక్కడ ఎంట్రన్స్తోనే వాళ్ళు బాహుబలి హిట్ సాంగ్స్ పెట్టేశారు. సో వైబింగ్ వచ్చేసింది మాకైతే. సో ఇంకా అటు ఇటు అట్లా ఎలిఫెంట్స్ని స్టాచ్యూస్ చేసేసి పెద్ద పెద్ద డ్రమ్స్ పెట్టారు. ఇంక ఇక్కడ మా అక్క నన్ను తీయక్క అంటే మా అక్క వెళ్ళి నుంచొని తీసింది. సర్లే నుంచింది కదా అని చెప్పి ఒక క్లిప్ తీసి యాడ్ చేశాను వీడియోలో. సో ఇంకట్లా హార్సెస్, అక్కడ వెనకాలేమో పట్టాభిషేకము అండ్ ఆల్సో యుద్ధంలో ప్రభాస్ అండ్ రానా యూస్ చేసిన వెపన్స్ కానీ అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేశారు. సో ఫుల్ రష్ ఉండేసరికి నేను తీయలేకపోయాను. సో ఇంకా అట్లా యుద్ధంలో యూస్ చేసిన ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ తీసాను అనమాట. అండ్ ఇక్కడ అనుష్క నుంచుంటుంది కదా, సో ఆ సెటప్ నేను కూడా ఇద్దామని చెప్పి వెళ్ళాను, కానీ నాకు అది రాలేదు ఫోజ్. సో ఏదో అట్లా బాధపడుతున్నట్టు ఒక క్లిప్ యాడ్ చేశాను అనమాట. అక్కడ పట్టాభిషేకం దగ్గర చూసారు, ఆ సెటప్ దగ్గర ఎంత రష్గా ఉందో, అసలు నేను వెళ్ళలేకపోయాను కూడా. మేబీ ఇప్పుడు తగ్గుంటుందేమో, కానీ నేను కరెక్ట్గా వెళ్ళే టైంకి చాలామంది ఉన్నారు. ఎందుకులే అని చెప్పి నేను ఇంకా తీయకుండా వచ్చాను. అండ్ ఇక్కడ రథం అనమాట, ప్రభాస్ నడుపుతాడు కదా మూవీలో, సో అది ఇక్కడ ప్లేస్ చేశారంట. అండ్ ఇది వచ్చేసరికి రానా స్టాచ్యూ, మూవీ ఎండింగ్లో చూపిస్తారు కదా అది ఇది. అండ్ ఇంక ఇక్కడ అందరూ చూసేసుకొని స్నాక్స్ తిందామని వచ్చాం, కానీ టైం అప్పటికే 6:30 అయిపోయింది. ఇంకా లేదులే అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అందరూ వచ్చాక వెళ్ళి బస్ కూడా ఫిల్ అయ్యాకే స్టార్ట్ అవుతుంది కదా, సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసాము. అండ్ ఇక్కడ షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకొని ఇంకా పికప్ వ్యాన్ ఎక్కేసామన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టాప్ ఏంటి అని అంటే, ఇంగ్లాండ్ అండ్ లండన్లో ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఇక్కడ సెటప్ చేశారు. అంటే లైక్ ఫారెన్లో ఏమైనా షూటింగ్ తీయాలన్నా అట్లా ఉన్నప్పుడు ఇక్కడ షూటింగ్ చేస్తారని చెప్పారనమాట. సో చాలా సైలెంట్గా ఉంది, ప్లెజెంట్గా కూడా అనిపించింది. ఇంకా అట్లా అందరు షూటింగ్స్ చేస్తుంటే ఇంకా నేను ఒక చిన్న క్లిప్ తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఏంటి అంటే మనకి 3D లాగా చూపించారనమాట. ఇక్కడ కూడా ఒక 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే అవతార్ తీశారు కదా, సో అట్లా అనమాట. ఇక్కడ ఆ సెటప్ చేస్తారంట. లైక్ ఏంటంటే ఒక పర్సన్కి ఫుల్ కెమెరాస్ అనేవి అటాచ్ చేసేస్తారంట. సో చుట్టుపక్కల అంతా కూడా యానిమేషన్, అంటే వాళ్ళు ఫారెస్ట్లో ఉన్నట్లుగా అట్లా ఇట్లా డ్రెస్సింగ్ వేసుకుంటారు, అదంతా కూడా కంప్యూటర్ యానిమేషనే అనమాట. సో అదంతా కూడా ముందు క్లిప్లో యాడ్ చేసాను, చూసేయండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అని అంటే, మనం ఏదో అబ్రాడ్ వెళ్తున్నట్లుగా అట్లా చుట్టుపక్కల ఫ్రేమ్స్ పెట్టారనమాట. అది కూడా ముందు వీడియోలో యాడ్ చేశాను, చూసేయండి ఫుల్ వీడియో. ఇక్కడ చూసారు కదా, మేము ఇక్కడ నుంచున్నట్టు నేను మీకు అక్కడ చూపిస్తున్నాను. సో మేము లండన్ వెళ్తున్నట్టు అక్కడ ఉందన్నమాట. సో అందరు వెళ్ళాక ఒక క్లిప్ తీసుకుందామని చెప్పి ఇంకా లాస్ట్లో మేము వెళ్ళాము. ఒక గ్రూప్ పిక్చర్ తీసేసుకొని ఇంకా అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తున్నట్టు కూడా చూపెట్టారు. అండ్ ఇంక అక్కడ అయిపోయాక బయటకు వచ్చేసాము. ఇంకా మిగిలిన హౌసెస్ చూసేసుకొని రిటర్న్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా చీకటి అయితే తెలిసిందే కదా, రామోజీ ఫిల్మ్ సిటీ ఫుల్ లైటింగ్స్ వేసేసి జిగేలు అనిపిస్తాయి. సో అది కూడా చూసేయండి. సో నేను ఇంత లేట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను చెప్పాను కదా షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను జిమ్ జాయిన్ అయ్యాను అనమాట ఒక 1 మంత్కి. సో అక్కడ బిజీ అయిపోయాను, అందుకే లేట్గా అప్లోడ్ చేశాను. ఆల్రెడీ ఒక 6 days అయింది నేను వీడియో ఇది తీసి, ఎడిటింగ్కి టైం పట్టిందనమాట. సో ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇంకా లేట్ చేయొద్దని చెప్పి ఇంక ఎడిటింగ్ స్టార్ట్ చేసి పెడుతున్నాను.
ఇంకా చూసారు కదా లైటింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఫుల్ లైటింగ్స్ వచ్చేసాయి. అండ్ ఇంకా మేము ఇంకా సమ్మర్ సెలబ్రేషన్స్కి వెళ్ళిపోయాము. సో అక్కడ ఏంటంటే వ్యాన్లో డిఫరెంట్ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఫుడ్ తినేసి అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. చెప్పాను కదా ఇంతకుముందు మొగల్ గార్డెన్ అని చెప్పి, అదేమో బిఫోర్ లైటింగ్, ఇదేమో ఆఫ్టర్ లైటింగ్ అనమాట. సో చాలా యూనిక్గా చాలా బాగుంది అనిపించింది, మెమరబుల్ విజిట్. సో ఇది జనరల్గా మెమరీ కోసం, అంటే ఇంతకుముందు మేము ఇట్లా వెళ్ళాము అని చూసుకోవడానికి ఈ వీడియోస్ అన్నీ కూడా. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు కూడా ఫుల్ నడిచామన్నమాట. మా తాతయ్య వాళ్ళతో వెళ్ళానని చెప్పాను కదా. సో అప్పుడు అందరం ఒక 15 మెంబర్స్ వరకు వెళ్ళాము. సో అప్పుడు చాలా సరదాగా నడిచేసరికి ఏమని తెలియలేదు. ఇప్పుడు ఇంకా బస్సులో వెళ్తే ఏంటి ఇంత దూరం నడిచామా అని అనిపించింది నాకు అండ్ మా సిస్టర్కి. సో చాలా బాగా జరిగింది. ఇదండి మా ఫుల్ డే వ్లాగ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో. నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. See you in next video.